తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలను కొత్తగా సాగు చేయాలనుకునే రైతులకు రకాల ఎంపిక కీలకం. విత్తనం మొదలు కోత కోసే సమయం వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. 2 తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయికి ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పొచ్చు. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా ఉండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపిక చేసుకుని పంట ప్రారంభం నుండి వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండి అధిక దిగుబడినిచ్చే తైవాన్ రెడ్ లేడీని రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అలాగే బొప్పాయి పాలతో పపైన్ తయారు చేస్తున్నారు. పాల కోసం కో2 రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడిని తీయవచ్చు. పంట తొలి దశ నుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. మరి ఆ సాగు ఏ విధంగా చేపట్టాలో ఆయన ద్వారానే తెలుసుకుందాం. యాజమాన్య చర్యల్లో మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశాలను గుర్తించినట్టయితే వరుసకి మొక్కకి మధ్య పెట్టేటప్పుడు కనీసం 1.8 మీటర్లు దూరం ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. ఈ విత్తనాలని మనం చూసుకున్నట్టయితే ఆడపుష్పాలు ఉండేటువంటి మొక్కలైతే ఈ ఆడ మగ కలిసి ఉన్నటువంటి మొక్కలు గైనండిషియస్ అంటారు. 20 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతాయి అన్నమాట. వీటిని తీసుకొని మనం ఒక్కొక్క నారుమడి పెంచుకోవాలి. దాదాపు 45 రోజుల పాటు ఈ నారుమడి పెంచుకున్న తర్వాత మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలం నాటుకునే ముందే మనం 2-3 సార్లు మనం దున్నుకొని ఏ కలుపు ఏమి లేకుండా శుభ్రంగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరి దుక్కులోనే దాదాపు ఒక 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. 1.8 మీటర్ల దూరంలో వరుసకి మొక్కకి మధ్య 40 సెంటీమీటర్లు పొడుగు వెడల్పు లోతు ఉండే రకంగా మనం గుంటలు తీసుకొని ఆ గుంటల్లో మనం బొప్పాయి మొక్కల్ని నాటుకోవాలి. అవసరాన్ని బట్టి ప్రతి 10 రోజులకు కానీ 10 రోజులు 15 రోజులకు కానీ మనం నీరు పెట్టినట్టయితే మొక్కలు తొందరగా పెరిగి త్వరగా కాపుకి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నట్టయితే మొక్కలు త్వరగా పెరిగి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారానే మనం ఎరువులు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఎరువుల వినియోగాన్ని ఎక్కువగా పెంచడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బొప్పాయి తోటలో ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకం. పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులను కూడా అందించాలి. సూక్ష్మ పోషకాలను కూడా సకాలంలో అందిస్తే తోట ఆరోగ్యంగా పెరుగుతుంది. మంచి కాయ నాణ్యత వస్తుంది. మరోవైపు తోటలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు అంతర కృషి చేసుకోవాలి. తర్వాత మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే ప్రతి చెట్టుకు కూడా దాదాపు ఒక 500 గ్రాముల యూరియాను, 1.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, 850 గ్రాముల పొటాషియం మనం వేసుకోవాలి. ఈ యొక్క ఎరువులను 6 భాగాలుగా చేసుకొని ప్రతి 2 నెలలకు ఒకసారి మనం మొక్కకి అందించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. వీటితో పాటుగా మనం తప్పనిసరిగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు బోరాన్ని తప్పనిసరిగా మనం వేసుకోవాలి. వాటి లోపాల వలన పంట దిగుబడులు బాగా తగ్గిపోతా ఉన్నాయి కనుక మనం తప్పనిసరిగా వీటిని వాడాల్సిన అవసరం ఉంది. బోరాన్ అనేది ప్రతి చెట్టుకు కూడా ఒక 50 గ్రాములు, జింక్ అనేది ప్రతి చెట్టుకు కూడా ఒక 100 గ్రాముల చొప్పున మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ భాస్వరం ఎరువులు వేసిన తర్వాత కనీసం ఒక 4-5 రోజుల గ్యాప్తో ఈ జింకు బోరాన్లు మనం ప్రతి మొక్కలకి వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. కలుపు యాజమాన్యం కూడా చాలా ప్రధానమైంది. వీలైతే మనం ఎడ్లతో మనం అంతర్కృషి చేసుకోవచ్చు. లేనట్లయితే మనం కూలీలు పెట్టుకొని మధ్య ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని కూడా మనం చాలా వరకు సమర్థవంతంగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే కూలీల ఖర్చు ఎక్కువ అవుతున్నట్లయితే మనకి పారాక్వాట్ అనేటువంటి మందు అందుబాటులో ఉంది. అది 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి ఈ కేవలం కలుపు మొక్కల మీదే పడేటట్టు డోమ్ పెట్టుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఈ రకంగా మనం బొప్పాయిలో మనం మేలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట.